నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు నీరు విడుదల చేశారు. రాళ్లపాడు ఆయకట్టు రైతుల పొలాలకు కాలువల ద్వారా నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేసింది. లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద మంగళవారం రాళ్లపాడు ఆయకట్టు రైతులు మరియు అధికారులతో కలిసి ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు గేట్లు తెరిచి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడి దయతో ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులో నీరు చేరిందని, అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి మనకు రావాల్సిన 1.5 టీఎంసీల నీరు కూడా ప్రాజెక్టుకు వస్తుందని, దీని ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ఆర్థిక శాఖ మంత్రి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ కేటాయింపులు చేసిందని తెలిపారు. గత జగన్ సర్కార్ 2023-24లో సాగునీటి కోసం కేటాయించింది కేవలం 697 కోట్లు మాత్రమేనని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 1447 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులు ఇబ్బందులుగా ఉన్నారు. ఏమైనా కానీ నీళ్లు మేనేజ్మెంట్ చేసి రైతులందరికీ కూడా ఈ నీళ్లు సమృద్ధిగా అంది పంటలు పండించేదానికి అందరూ రైతులు కూడా ఒకే మాటతో కంపల్సరీగా వాటర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే చెప్పామో ఈ ప్రాంతం రైతులందరినీ కూడా ఆదుకునే దానికోసం ఈరోజు నారుమళ్ళ కోసం వాటర్ వదలడం జరిగింది. మీరందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఇరిగేషన్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని, అలాగే ఏవైతే గ్రామాల్లో డెవలప్మెంట్ చేయాల్సిన మొత్తం వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏ విధంగా చేసేయడం మనందరం కూడా గమనించాం. దానిలో ప్రజలు కూడా మంచి తీర్పిచ్చి ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. నిన్ననే చూసాం అసెంబ్లీలో కూడా బడ్జెట్ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి బీసీ, బడుగు, ఎస్సీ, మైనార్టీ, అలాగే ఎస్టీ సోదరులకి బడ్జెట్లో ఏదైనా నిధులు కేటాయించారో నేను అందరం కూడా చూసాం. రైతులకు కూడా వ్యవసాయ బడ్జెట్ కూడా మంత్రివర్యులైన అసెంబ్లీలో చెప్పడం, తప్పనిసరిగా ఏవైతే మహిళలకి సూపర్ 6 కార్యక్రమంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో వాటన్నిటికీ తగిన నిధులు కూడా నిన్న కేటాయించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చెప్పిన బడ్జెట్ను చూస్తేనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో నిన్ను ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టకూడదని ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించడం చేత కాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడగడం సిగ్గుసేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా అయితే ఒక కుటుంబ సభ్యుడిగా భావించి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారో మీ అందరి మన్ననలు పొందుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఈ రైతులని ఏ విధంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టీ కమిటెడ్గా నన్ను గెలిపించిన పార్టీకి నాయకులందరూ కూడా నన్ను కమిటెడ్గా ముందుకు తీసుకొచ్చినారు. కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ గెలుపులో ఎవరైతే నా తోటి ప్రయాణం చేశారో వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నా గుండెల్లో పెట్టుకొని చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ పైశాచికత్వం ఆనందం ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చూసాం. ఈరోజు పోలీసు అధికారులు కూడా సమాజం సిగ్గుపడే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా రకరకాలుగా ఎమ్మెల్యే గారి మీద, నా మీద కూడా పోస్టులు పెడతాం. వాళ్ళందరికీ నేను ఏది చెబుతా ఉన్నా, ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ చిల్లర ఎదుర్కోవడానికి రాలేదు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు. వాళ్ళందరినీ సేవ్ చేయడానికి కోసం నేను ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా గుర్తు చేస్తూ, తప్పనిసరిగా మీరు ఏదైతే నమ్మకంతో మనందరి వాడని చెప్పి గౌరవించారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోనని చెప్పి ఈ నియోజకవర్గంలో రేపు 2029లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గెలవాలో మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని 2029లో ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే కూడా
ఎక్కువ వచ్చేదానికి నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి దీని అన్నిటికీ మీరు అందరూ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ రాళ్ళపాడు రైతు సోదరులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, వాటర్ మేనేజ్మెంట్లో కూడా రేపు మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా వస్తుంది కాబట్టి ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకొని రేపు మళ్ళా నార్మల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళా కూడా రైతులందరితో కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆల్రెడీ లష్కర్లను కూడా అవుట్ సోర్సింగ్లో ఒక 8 మందిని తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈ గారు కూడా దీని మీద పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు. అక్కడి నుంచి ఆల్రెడీ నుంచి ఎవరినైతే సోమశిల వాటర్ 1.5 టీఎంసీని ఏదైతే తీసుకురావాలో మంత్రివర్యులు సహాయ సహకారాలు తీసుకొని తప్పనిసరిగా ఈ సంవత్సరం క్రాప్ను పండించేదానికి ఏవైతే మాటలు చెప్పామో దానికి కట్టుబడి పనిచేసి రైతులను కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.